డాక్టర్ గారు, మగవాళ్ళకి సుఖవ్యాధులు వస్తే సెక్స్ దెబ్బతింటుందా? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే మామూలుగా సుఖవ్యాధులు వచ్చినప్పుడు వెంటనే చికిత్స పొందితే ఏమవుదండి, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, సెక్స్ సామర్థ్యం మామూలుగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఒక గనేరే వచ్చిందనుకోండి, వెంటనే ట్రీట్మెంట్ ఫుల్ కోర్స్ పుచ్చుకున్నారనుకోండి పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే క్లామిడియల్ ఇన్ఫెక్షన్ వచ్చేకోండి, ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్ వచ్చేకోండి, ఫుల్ కోర్స్ పుచ్చుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది, ఇంకేం బాధలు ఉండవు. అలాగే సిఫిలిస్ వచ్చిందనుకోండి, కొరుకుడు వ్యాధి, ఫుల్ కోర్సు 10-15 రోజుల పాటు వెళ్ళేసుకున్నా లేదా పెనిడ్యూర్ ఇంజెక్షన్ లాంటివి చేసుకున్నా కంప్లీట్ క్యూర్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఆ జబ్బు వచ్చినప్పుడే ఆ లక్షణాలు ఎప్పటికీ కొద్దిగా బాధగా ఉంటుంది, తర్వాత ఇంకేముండదు. న్యాచురల్గా ఇక సెక్స్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంతా బాగానే ఉంటుంది. కానీ కొంతమంది చేస్తారంటే మందులు వాడకుండా నిర్లక్ష్యం చేస్తారు. సరే బాధ పెరిగితే చూద్దాంలే, తగ్గపోతే చూద్దాంలే, ఇలాంటి వాళ్ళు ఎక్కువ. లేదా కొంతమంది ఊరికి ఉపశాంతి మందు వాడతారు, కొంతమంది మాటికి జబ్బులు తెచ్చిపెట్టుకుంటారు. అంతేం చేస్తారంటే ఆ వచ్చే జబ్బు రాగానే కొద్దిగా ఉపశాంతి కలిగే మందు వేస్తారు, ఆపేస్తారు. ఎట్లా వచ్చేదే కదా, మాకు రెగ్యులర్గా వచ్చేదే కదా అని ఉండి కొద్ది ఉపశాంతికి అంతే, కంప్లీట్ కోర్స్ వాడరు. ప్రతి మందుకి కంప్లీట్ కోర్స్ అంటూ ఉంటుంది. ఆ కంప్లీట్ కోర్స్ వాడరు, డాక్టర్ చెప్పిన వాడరు. ఉపశాంతి రాగానే తగ్గిపోయిందిగా ఏం పర్వాలేదులే అనుకుంటారు, వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా చేస్తే మాత్రం ఏమైపోతుందంటే, ఇప్పుడు క్లామిడియల్ ఇన్ఫెక్షన్ ఉంది, అది పెద్ద ఇబ్బంది ఉండదు, కొద్దిపాటి ఇబ్బంది, కానీ కోర్సుకు మందు వాడాలి. ఆ వాడపోతే ఆ క్లామిడియల్ ఇన్ఫెక్షను ప్రోస్టేట్ గ్లాండ్కి వెళ్ళిపోయి క్రానిక్ ప్రోస్టేటైటిస్ వచ్చి ఇక సెక్స్లో పాల్గొంటే నిప్పుడుతూ ఉంటుంది. పురుషాంగంలో నొప్పి అనిపిస్తుంటుంది, లోపల నొప్పి అనిపిస్తుంటుంది. అంచేత అలాగే గనేరియా ఉందనుకోండి, సరిగ్గా ట్రీట్మెంట్ పొందరనుకోండి, మిగిలిపోయిందనుకోండి, ఇంకెప్పుడు బాధ ఉంటుంది. సిఫిలిస్ ఉందనుకోండి, సరిగ్గా ట్రీట్మెంట్ పొందరనుకోండి, నొప్పి తగ్గిపోయింది కదా, బాధ లేకుండా పర్వాలేదు, పుండు మానిపోవడం మొదలెట్టింది కదా అని మానేస్తారు. ఫుల్ కోర్సు పుండు తగ్గే వరకు మందు వాడాలి. వాడరు, చాలామంది వాడరండి. పైగా మాటిమాటికి తెచ్చుకుంటుంటారు, జబ్బులు తెచ్చుకుంటారు మాటిమాటికి. అది అమాయకత్వం అనాలో, మూర్ఖత్వం అనాలో, అజ్ఞానం అనాలో మరి చెప్పలేం, ఏమంటారో అనండి. కానీ ఇప్పుడే వ్యాధి వస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పూర్తి కోర్సు మందు వాడాలి, మళ్ళీ జబ్బు తెచ్చుకోకుండా ఉండాలి. ఒకవేళ మాటికి జబ్బు వచ్చేవాళ్ళు అయితే ఇలా ఉండేటైతే కండోమ్ తప్పనిసరిగా వాడాలి. ఇప్పుడు మీకు మామూలుగా మాత్రం జబ్బు రాగానే మందు పూర్తి కోర్సు వాడితే ఏ ప్రాబ్లం లేదు. మందులు సక్రమంగా వాడకపోతే మాత్రం ఫ్యూచర్లో సెక్స్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే పెయిన్ఫుల్ కాయిటస్ అంటాం, సెక్స్ చేయాలంటే నొప్పి, చేయలేకపోతారు. లేదా ఇరెక్షన్స్ కూడా సరిగ్గా ఉండవు, రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఏది ఎవరైతే సరిగ్గా వైద్యం పొందరో, ఎవరైతే వైద్యం విషయం నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే మాటికి జబ్బులు తెచ్చుకొని సగం వైద్యం చేసుకుంటారో వాడుకుంటే. కానీ అలా కాకుండా ఎప్పుడైనా వస్తే వెంటనే మందులు వాడి పూర్తి బుద్ధిగా ఉంటే ఆ పైన ఏ బాధ ఉండదు. అది ఏ రకమైన సహజ వ్యాధన తగ్గిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని మీద భయపడాల్సిన లేదు. అంచేత దానికి ఏ రకమైన సుఖాలు రాకుండా ఇంచి సెక్స్ దెబ్బతింటుందా అంటే మందు కోర్సు వాడాల్సిందే. సెక్స్ మందు సక్రమంగా వాడితే దెబ్బతినకుండా, చేయకపోతే మాత్రం సెక్స్ తప్పకుండా దెబ్బతింటుంది. అది సుఖవ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.